హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియ నేస్తం పార్ట్ 42. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. బాగానే ఉంది అని ప్రణయ్ మాట్లాడక ముందే చెప్పి కాల్ కట్ చేశాడు. ప్రవర్తిక దగ్గరికి వెళ్ళాడు అర్జున్. అతన్ని చూసిన మౌనంగా ఉంది. అసహనంగా ఉంది అతనికి. ఆమె ఇంకా మాట్లాడకపోవడంతో ఆ అసహనం అతనిలో ఎక్కువైపోయింది. వినిపించడం లేదా అని అడిగాడు అర్జున్. మీకిష్టం లేదుగా నేను మాట్లాడితే, మీ ముందు తిరిగితే, అందుకే దూరంగా ఉంటున్నాను అని చెప్పింది అతన్నే గమనిస్తూ ప్రవర్తిక. ఆమె మాటలకు ఇక సమాధానమే లేకపోయింది అతని దగ్గర. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అతను. సారీ వెళ్తున్న అతన్ని చూస్తే అనుకుంది మనసులో. నైట్ భోజనం చేసిన తర్వాత గదిలో పడుకొని ఫోన్ చూసుకుంటున్నాడు అర్జున్. వాటర్ బాటిల్తో లోపలికొచ్చింది ప్రవర్తిక. డోర్ లాక్ చేస్తున్న ఆమెను చూసి నువ్వేంటిక్కడ అని అడిగాడు అర్జున్. నేను వచ్చిన దగ్గర నుంచి ఈ గదిలోనే కదా పడుకుంటున్నాను. నాకు ఒంటరిగా ఉండాలంటే భయం అని చెప్పింది ప్రవర్తిక. నిజమే, అందరి మధ్య ఉన్న ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది అతనే కదా. ఆమె ఇంటికి వెళ్ళే వరకు ఆమె అతని బాధ్యత. మౌనంగా బెడ్ చివరకు జరిగి తల కింద చేతిని పట్టుకుని మరో చేత్తో ఫోన్ చూసుకుంటున్నాడు అర్జున్. నేనిక్కడ ఉన్నాను, మాట్లాడొచ్చు కదా అని అడిగింది బోర్లా పడుకుని తల తిప్పి అతన్నే చూస్తూ. నీకు నాకేం మాటలుంటాయి అని అన్నాడు. కనీసం అతను ఆమె వైపు కూడా చూడలేదు. ఎలానే రేపు సాయంత్రానికి అన్నయ్య వాళ్ళు వస్తారు. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను కదా. ఒక్కరోజు మాట్లాడొచ్చు కదా అని అడిగింది ప్రవర్తిక. అతని నుంచి చూపి ఏమాత్రం తిప్పకుండానే. ఆమె వెళ్ళిపోతుందని పదే పదే గుర్తు చేయడం నచ్చలేదు అతనికి. సరే చెప్పు. ముఖమంతా చిట్లించి ఆమె వైపు చూశాడు అర్జున్. కొంచెం నవ్వితే సొమ్మేం పోతుంది అని మనసులో అనుకుని, మీరు మా అన్నయ్య ఫ్రెండ్ కదా, మా ఊరికి మీరెప్పుడూ రాలేదెందుకు అని అడిగింది ప్రవర్తిక. ముందు సరిగ్గా పడుకో అని గద్దించాడు అర్జున్. ఇప్పుడేమైంది అని అలా అరుస్తున్నారు అని అడిగింది ఆశ్చర్యం కలగలిపిన గొంతుతో. బుద్ధి లేదు నీకు. చెస్ట్ పెయిన్ వస్తుంది. డాక్టర్ గారు నువ్వేం చేయకూడదో చెప్పారు. వాటిలో ఇలా కూడా పడుకోకూడదని తెలీదా? ఆయాసం వస్తుందన్నారు, గుర్తులేదా? ఎప్పటిలా గంభీరంగా ఉంది అతని గొంతు, అతని ముఖం కూడా. కానీ అతని కళ్ళలో ఆ గాంభీర్యం కనిపించలేదు ఆమెకి. ఆమె మీద గల కన్సర్న్ కనిపిస్తోంది ప్రవర్తికకి. అవన్నీ అతను ఆమె కోసం గుర్తుపెట్టుకుంటుంటే విచిత్రంగా కూడా ఉంది ఆమెకి. మెల్లిగా స్ట్రైట్గా పడుకుంది. అతను చెప్పినట్టుగా ఆమె కళ్ళ తిరగగానే భారంగా అనిపించింది. సారీ, గుర్తులేదు అని చిన్నగా పలికింది. తల మాత్రం అతని వైపుకు తిప్పి మాట్లాడకుండా సీలింగ్ వైపు చూస్తున్నాడు అతను. చెప్పండి, మా ఊరికి ఎందుకు రాలేదు ఒక్కసారి కూడా అని అడిగింది ప్రవర్తిక. నీ అన్నయ్య ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు కదా, మీ ఊరు వచ్చి నేనేం చేయను అని అన్నాడు అర్జున్. అతను వెటకారంగా అన్నాడేమో అనుకుని, నిజమే, ఇల్లు కూడా పట్టించుకోకుండా ఎప్పుడు ఇక్కడే ఉంటారు, మీరే ఉంచేశారుగా అని చిరుకోపంగా అన్నది. ఉఫ్ అని నిట్టూర్చాడు ముఖం తిప్పుకుంటూ. నాకొక సందేహం ఉంది, తీరుస్తారా అని అడిగింది అతని వైపు పూర్తిగా తిరిగి. ఈసారి ఏంటో చెప్పు. కళ్ళకు చేతిని అడ్డు పెట్టుకున్నాడు అర్జున్. మీకు నచ్చాలంటే ఎలా ఉండాలి అని అడిగింది ప్రవర్తిక. వెంటనే ఆమె వైపు చూశాడు. ప్రేమంతా కళ్ళలో నింపుకొని తన్ని చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఆమె చూపులకు ఇబ్బందిగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు అతను. ఇంకా ఆ మ్యాటర్ వదిలేవా అని అడిగాడు అర్జున్. ఏ మ్యాటర్ అని అడిగింది. తెలివి చూపిస్తున్నావా అని అన్నాడు అర్జున్. నేను మామూలుగానే అడుగుతున్నాను అంది ప్రవర్తిక. నా రక్షల అతను అనగానే రక్ష మీద అతను ఎంత ప్రేమ నింపుకున్నాడో అర్థమై అందులో కొంత ప్రేమను ఆమెకు చూపించలేకపోతున్నాడు అనుకుని చాలా బాధపడింది ప్రవర్తిక. అవును, నా రక్షలా ఉండాలి, అలా ఎవరు ఉండరు కాబట్టి నాకు నా రక్ష తప్ప ఎవరూ నచ్చరు అని చెప్పి మరోవైపుకు తిరిగి పడుకున్నాడు అర్జున్. ఈ అమ్మాయి నా చేత ఇంత కఠినంగా మాట్లాడిస్తుందేంటి, అనవసరంగా బాధపడుతుంది అని మనసులోనే అనుకున్నాడు అర్జున్. అతనిలో బోల్డ్ అసహనం. దానికి కారణం ఆమె మాట తీరని అతనికి అతనే చెప్పుకుంటున్నాడు. నిజానికి ఆమె బాధపడిందని, అతను అసహనంగా ఫీల్ అవుతున్నాడని అర్జున్ ఒప్పుకోలేకపోతున్నాడు. ఆమె ఏడుస్తుందేమోనని అనుమానం వచ్చి పక్కకి తిరిగి చూశాడు అర్జున్. అతని వైపు తిరిగి తల కింద చేయి పెట్టుకుని మరో చెయ్యి పొట్ట మీదుగా వేసి నిద్రపోతోంది ప్రవర్తిక. ఆమె నిద్రపోతుండేసరికి రిలీఫ్ ఫీల్ అయ్యాడు అర్జున్. ఆమెనే చూస్తూ అతను కళ్ళు మూసుకున్నాడు.
తెల్లవారుజామున ఉదయం 4 గంటల సమయం. అర్జున్, ప్రవర్తిక గాఢ నిద్రలో ఉన్నారు. చుట్టూ చిమ్మ చీకటి, మెల్లమెల్లగా వెన్నెల వెలుగు వస్తుంది. ఆ వెలుగుతో పాటు రక్ష. వాళ్ళిద్దరూ దగ్గరైన రోజు ఉన్నట్టు లేలేత పసుపు సంగు చీరలో అందంగా నవ్వుతూ అర్జున్ని చూస్తుంది. రక్ష కనిపించగానే అర్జున్ కళ్ళలో సంతోషం. ఒక క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను అందుకోవడానికన్నట్టుగా అడుగుని ముందుకు వేశాడు అర్జున్. రక్ష మెల్లిగా వెనుదిరిగి వెళ్ళిపోతుంది. రక్ష, వెళ్ళొద్దు అంటూ ఆమె వెంట పరిగెడుతున్నాడు అర్జున్. వెనక్కి తిరిగి అర్జున్ వైపు చూసి చిరునవ్వు నవ్వి ముందుకు వెళ్ళిపోతోంది రక్ష. రక్ష, ఆమె పేరు ఒక మంత్రమైంది అతని గొంతుకి. ఆమె వెళ్ళిపోతుంది అనే బాధ, కంగారు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి అతని ముఖంలో. ఆమెను చేరుకోవాలి అనే తపన ఎక్కువైపోయింది అతనిలో. వేగంగా ఆమెను చేరుకున్నాడు. రక్ష అడుగులు ఆగిపోయాయి. అర్జున్కి వ్యతిరేకంగా ఉన్న రక్ష భుజం మీద చేయి వేశాడు అతను. మెల్లిగా తల తిప్పి వెనక్కి చూస్తుంది రక్ష. రక్ష కాదు అక్కడ ఉంది, ప్రవర్తిక. ప్రవర్తికని చూసి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు అర్జున్. అర్జున్ని చూసి నవ్వింది. అతని హృదయం మీద వాలిపోయింది ప్రవర్తిక. అర్జున్ నోట్లో నుంచి మాట రాలేదు. అతని పెదవులు మెల్లిగా కదులుతూ ఉన్నాయి. అతని చెయ్యి రక్షని పిలుస్తోంది. అర్జున్ వైపు చూసి చిరునవ్వు నవ్వింది రక్ష. కన్నీళ్లతో వెళ్తున్న రక్షని చూశాడు అర్జున్. ఆ చీకట్లోనే రక్ష కళ్ళల్లో నీళ్లు తరుక్కున మెరిశాయి. చెయ్యి ఊపి చీకట్లో కలిసిపోయింది రక్ష. రక్ష! ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు అర్జున్. అర్జున్ గట్టిగా అరవగానే మెలకువ వచ్చి కంగారుగా అతని వైపు చూసింది ప్రవర్తిక. అతని నుదుటన చిరుచెమటలు పట్టాయి. అతని శ్వాస వేగంగా బయటకు వినిపించేంతగా ఉంది. ఎటో చూస్తున్నాడు అతను. ఏవండి? కంగారుగా అతని భుజం మీద చేయి వేసింది. మెల్లిగా తల తిప్పి చూసిన అర్జున్కి ప్రవర్తిక కనిపించలేదు. రక్ష కనిపించింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆశ్చర్యపోయింది ప్రవర్తిక. బంగారం, వెళ్ళొద్దు అంటూ ఆమె తల నిమురుతూ ఆమెను తనలోకి పొదువుకుంటూ ఉంటే అయోమయంగా అనిపించింది ప్రవర్తికకి. అతను ఆమెను వెళ్ళొద్దు అంటున్నాడా అనే సందేహం కలిగి ఒక క్షణం సంబరపడిపోయింది. వెళ్ళను అని చిరునవ్వుతో చెప్పింది. ఆమెను కొంచెం దూరం జరిపి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, నాతో పాటే ఉంటావా అని ఆర్తిగా అడిగాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. రాత్రివేళ అర్జున్ అలా మాట్లాడడం వింతగా అనిపించింది ప్రవర్తికకి. అతను అలా అడుగుతుంటే సంతోషంతో ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఉంటానన్నట్టు కన్నీళ్లతో నవ్వుతూ తల ఊపింది ప్రవర్తిక. మళ్ళీ ఎదగా హత్తుకున్నాడు అర్జున్. అర్జున్కి చేతులు బిగించి అతని గుండె చప్పుడు వింటూ ప్రవర్తిక కళ్ళు మూసుకుంది. అర్జున్ అంత త్వరగా ఆమెను అంగీకరిస్తాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతుంది ప్రవర్తిక. ఆమెకి చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. అతను ఇంతకు ముందులాగే రక్ష అనుకుంటున్నాడని తెలిస్తే ఖచ్చితంగా ఆమె గుండె పగిలిపోవడం ఖాయం. అలాగే వెనక్కి వాలి ప్రవర్తికని కౌగిలిలో బంధించి అతను కళ్ళు మూసుకున్నాడు. సంతోషం ఎక్కువై కన్నీళ్ళు వస్తుంటే బలవంతంగా కన్నీళ్లు ఆపుకొని కళ్ళు మూసుకుంది చిరునవ్వుతో. వదిలితే ఎక్కడ దూరమైపోతుందంత గాఢంగా ఆమెని కౌగిలిలో బంధించాడు అర్జున్. తనంతట తను ప్రేమగా దగ్గరికి తీసుకోగానే తెలియని పులకింత కలిగింది ఆమెలో. ఎంతకీ నిద్ర పట్టలేదు ఆమెకి. అతని ఆమె పక్కన పడుకోబెట్టి ఒక చెయ్యి ఆమె తలకిందగా వేసి మరొక చెయ్యి ఆమె మీద వేసి గట్టిగా కౌగిలించుకున్నాడు అతను. ఇన్ని రోజులు నా మీద ఇష్టం ఉంచుకొని నేనంటే ఏమాత్రం ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తారా? ఇప్పుడు నేను ఎక్కడ దూరం అయిపోతానని నిద్రలో కలవరిస్తున్నారా అని అనుకుంటూ అతని హృదయం మీద చిరుముద్దు ఇచ్చింది ప్రవర్తిక మొదటిసారిగా. ఆమె ముద్దుకి అతని శరీరం చిన్నగా పులకరించింది. ఆమెను ఇంకా అతనిలో పొదువుకున్నాడు అర్జున్. మెల్లిగా వణుకుతున్న చేత్తో అర్జున్ చెంపని స్పృశిస్తూ, ఇక నేను ఎక్కడికి వెళ్ళనవసరం లేదా? నిజమే కదా ఇదంతా? రేపొద్దున నేను లేచేసరికి కల అయిపోతుగా ఇదంతా అని మెల్లిగా అడిగింది ప్రవర్తిక. ఆమె ముఖంలో సంతోషం ఎంతుందో భయం కూడా ఆమె మాటల్లో అంతే స్పష్టంగా తెలుస్తోంది. నిద్రలో ఉన్న అతను సమాధానం చెప్పలేదు. లేదు, ఇదంతా కల కాదు, నిజంగానే కదా అని అనుకుంటూ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అతని భుజం మీద వీపు చుట్టూ చేతిని వేసి మనసారా హత్తుకుంది ప్రవర్తిక. రాత్రి బాల్కనీ డోర్ లాక్ చేయడం మర్చిపోవడం వల్ల గాలికి తలుపు తెరుచుకుని ఎండ సన్నగా అర్జున్ ముఖం మీద పడుతోంది. ఒళ్ళు విరుచుకుంటూ మెల్లిగా కళ్ళు తెరిచాడు అర్జున్.
ఉదయాన్నే ఎప్పట్లా అతనికి గుర్తొచ్చింది మొదటి వ్యక్తి రక్ష. ఆమె లేకుండా రోజు రోజు గడుపుతున్న అతని పరిస్థితి తలుచుకొని అతని మీద అతనికే జాలేస్తోంది. ఆ బాధను మరిపించే మనిషి పక్కనే ఉన్నా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు అర్జున్. తన కుడి చెయ్యి ఎంత నొప్పిగా అనిపిస్తుంటే బెడ్ దిగి చేతిని విదిలించుకున్నాడు అర్జున్. అతని కళ్ళు ప్రవర్తికని వెతికాయి. ఆమె కనిపించలేదు. అతని మనసు పట్టించుకున్నా అతడు పట్టించుకోనేలేదు. ఫ్రెష్ అయి వచ్చి అలవాటు ప్రకారం కాఫీ కోసం హాల్లోకి వచ్చాడు. అగరబత్తీల పొగలు ఆ హాల్లో కమ్ముకుని సువాసనలు వెదజల్లుతున్నాయి. అప్పుడే దేవుడి గదిలో నుంచి బయటకొచ్చింది ప్రవర్తిక. ఆమె కట్టుకునేది ఎప్పుడు చీరలే అయినా చీర కట్టి తడితలకి చుట్టిన ఆమె టవల్ అలాగే ఉంచుకుని నుదుటిన పాపిట్లో కుంకుమతో ప్రతిరోజు కంటే ఆ రోజు ముఖం వెలిగిపోతుంది ఆమెది. అర్జున్ ఏం పట్టించుకున్నట్టుగా ఆమెను చూడ్డంతో నిమగ్నమయ్యాడతను. అతను అలా చూస్తుంటే ఆమె ఇంకేదో అర్థం చేసుకుని కళ్ళు దించి అతని దగ్గరికి నడిచి హారతి ఇచ్చింది. అప్పుడు తేరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయ్యో! ఆయనకి దేవుడంటే నమ్మకం లేదు కదా! కోపమొచ్చిందేమో ఇప్పుడు అనుకుంటూ గబగబా దేవుడి గదిలోకి వెళ్ళి, స్వామి, ఆయనకి నీ మీద కోపముంది. అది ఎందుకో నీకు తెలుసు. నీ ముందు ఆయన పసిపిల్లాడనుకొని ఆయన తప్పుని క్షమించు. ఆయన భార్యగా నేను పూజ చేస్తున్నాను కదా! నా వల్ల జరిగిన మంచి అంతా ఆయనకే వెళ్ళేలా, ఆయన వల్ల జరిగిన ఏదైనా పొరపాటు, దోషం నాకొచ్చేలా చూడు. ఆయన మీద కోపం పెంచుకోకు అని అమాయకంగా దేవుణ్ణి వేడుకుంటున్న ప్రవర్తిక మాటలు కాఫీ కోసం కిచెన్లోకి వెళ్తున్న అర్జున్ వినేశాడు. ఆమె మాటలు వింటుంటే సందిగ్ధత పెరిగిపోయింది అతనిలో. ఇంకా అతని కోసం తాపత్రపడే ఆమెను చూస్తుంటే స్వచ్ఛమైన ప్రేమను పొందలేను అనుకున్నాడు అర్జున్. నీ ప్రేమను పొందే అర్హత నాకు లేదు. కారణం, నేను నిన్నంతగా ప్రేమించలేను. అసలు ప్రేమించలేను. సారీ. నువ్విక్కడ ఎక్కువ రోజులు ఉన్నట్లయితే వెళ్ళిపోవలసి వచ్చిన రోజు నీ మనసు బాధపడుతుంది. అందుకే నిన్ను త్వరగా పంపించేస్తున్నాను అని అక్కడ ఉండలేక ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. లోహిత వస్తూ కనిపించింది. అన్నయ్య, వదినెక్కడా అని అడిగింది లోహిత. వదిన అనుకుని ఎవరో అర్థమై లోపలుంది అని బదిలిచ్చాడు అర్జున్. నవ్వుతూ లోపలికెళ్ళిపోయింది లోహిత. ప్రవర్తిక కోసం చుట్టూ చూసి హాల్లో కనిపించకపోయేసరికి కిచెన్లోకి వెళ్ళింది లోహిత. అటువైపు తిరిగి కాఫీ పెడుతూ కనిపించింది ప్రవర్తిక. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా ప్రవర్తిక చెవి దగ్గరికి వెళ్ళి వదినా అని గట్టిగా అరిచింది లోహిత. లోహిత అలా చేయడం వల్ల చేతిలో ఉన్న కాఫీ కప్పు వదిలేసింది. గట్టిగా అరిచింది ప్రవర్తిక. ఆ కాఫీ కప్పు కిచెన్ గట్టు మీద పడ్డంతో ప్రవర్తికకి చెయ్యి ఏమీ కాల్లేదు. లోపల అరుపులకి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు అర్జున్. ప్రవర్తిక అలా భయపడుతుందని తెలియక ఆమె అలా అరవగానే బిక్కమొహం వేసుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తోంది లోహిత. లోహితని చూసి కుదుటపడి వెన్ను తట్టుకుంది ప్రవర్తిక. ఏమైంది అని సీరియస్గా అడుగుతున్న అర్జున్ మాటలకి అతని వైపు చూసింది ప్రవర్తిక. మెల్లిగా అక్కడి నుంచి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న లోహితని, లోహి ఏమైంది మరోసారి సీరియస్గా అడిగాడు అర్జున్. అది అన్నయ్య నేను అంటూ నసిగి లోహితని ఎవరో అనుకొని భయపడ్డాను అంతే అని చెప్పింది ప్రవర్తిక. ఆ మాత్రం దానికే అలా అరిచేయాలా? పక్కన వాళ్ళు కంగారు పడతారని తెలీదా నీకు అని గదిమాడు అర్జున్. అనవసరంగా ప్రవర్తికని తన కారణంగా అర్జున్ అరిచాడని ఏడుపు మొహంతో ప్రవర్తికని చూసింది లోహిత. ఏం పర్వాలేదన్నట్టు లోహిత వైపు చూసి చిన్నగా నవ్వింది ప్రవర్తిక. అర్జున్ తనతో హక్కుగా మాట్లాడటమే ప్రవర్తికకి ఇష్టం. అక్కడి నుండి అతను విసుగ్గా వెళ్ళిపోయాడు. అలా 2 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటే అతనికి చాలా విసుగ్గా అనిపిస్తోంది. లోహిత, నువ్వు ఇక్కడే ఉండు, నేను గంటలో వచ్చేస్తాను అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అర్జున్. సారీ వదనా అని అర్జున్ వెళ్ళగానే కళ్ళనీళ్ళు తిప్పేస్తూ చెప్పింది లోహిత. పర్వాలేదు లోహిత, ఈ మాత్రం దానికి సారీ ఎందుకు చెప్పు అని నవ్వింది. అన్నయ్య అరిచారు కదా, కోపం లేదా అమాయకంగా అడిగింది లోహిత. కోపం ఎందుకు, అక్కడ ఉంది మీ అన్నయ్య కదా
నా భర్త నా మీద హక్కుతో ఏమైందో అని కంగారుతో అరిచారు. అర్జున్ తనని హక్కుగా భావిస్తుంటే మురిసిపోతూ చెప్పింది ప్రవర్తిక. చెడులో కూడా మంచిని చూడడం అంటే ఇదే వదిన. అన్నయ్యకి నువ్వే పర్ఫెక్ట్ భార్యవి అని ప్రవర్తిక చుట్టూ ముటికలు విరిచింది లోహిత. ఆ మాటలకి ప్రవర్తిక నవ్వింది. కాఫీ తాక్కుండానే వెళ్ళారు మీ అన్నయ్య, ఇదిగో తీసుకో అంటూ ఆమెకి ఒక కప్ ఇచ్చింది. ఇద్దరు కప్స్ తీసుకొని హాల్లో కూర్చున్నారు. ప్రణయ్ గురించి తన గురించి ఆమెకు తెలియదని లోహితకి తెలుసు. కథ కొనసాగుతుంది. మీతో చిన్న విషయం చెప్పాలండి. మనకి సిరి డైరీస్ అనే మరో ఛానల్ ఉంది. మీలో కొంతమందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఒకసారి ఆ ఛానల్లో ఇక్కడ నేను ఇచ్చిన స్టోరీస్తో పాటు 3 ఎపిసోడ్తో పాటు అక్కడ నేను ఒక ఎపిసోడ్ కూడా ఇస్తున్నాను. మిమ్మల్ని అడిగి మీకోసమే ఎక్స్ట్రా స్టోరీ అక్కడ ఇస్తున్నాను. ఒకే ఛానల్లో అన్నీ ఇవ్వలేక. మీరు ఇలా చేస్తే ఎలా? సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని నేను అనుకున్నాను. మీరు పట్టించుకునేంటేనే కదా. విలన్ స్టోరీ చాలా చాలా బాగుంటుందండి. అభయ్ స్టోరీ అది. ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చేస్తారు కదా.